జ్వరమా? జ్వరం ఎక్కడ తగ్గుతుంది? ఆ మాత్రం పని చేయలే గవర్నమెంట్, మొత్తానికి పని చేయలే. అమ్మమ్మకి అయిపోతాం, మా అమ్మమ్మకి ఏమంటే ఏం చేస్తాను చూస్తా. ఓ అమ్మమ్మ ఏం చేస్తాను వీడా ఎక్కడ జై మాతలు గవర్నమెంట్ మాతలు పని చేస్తాను. నైట్ నిద్ర లేదు, మూతి చూడు ఎట్లా పీక్కపోయిందో. హాస్పిటల్ పోయినా నిన్ను, ఆ మాత్రలు పని చేస్తలేవు. ఇక్కడ నన్ను టాబ్లెట్లు వేసుకుంటా. గవర్నమెంట్ పని చేస్తలేవు కానీ మా అత్తకు జ్వరమైనట, గంగలక్ష్మి తీసుకుపోతుందట. మా పెద్ద అత్తకు జ్వరమైనట, ఇలా హాస్పిటల్ నాగారం తీసుకుపోతాను అన్నది. అందరికీ ఈ మధ్యలో ఎందుకు జ్వరాలు వస్తాయండి? మేడారం పోయితే అన్ని చిన్న చిన్న దేవాళ్ళు పోచమ్మలు కచ్చమ్మలు పోయి మళ్ళీ వచ్చేటి అన్ని అందరికి తగులుతూ ఉంటాయి. ఇక వాటి వల్లనే జ్వరమా? వాటి వల్లనే జ్వరాలు. పోచమ్మలు కచ్చమ్మ మళ్ళీ ఊరే నిండుకుంటాయి. అట్టప్పుడు మళ్ళీ పోచమ్మలు వెళ్తేనే అట్లా. ఇప్పుడు కొద్దిగా మంచిగా కాలేదా? మా మూసి చూస్తే ఎట్టున్నది, తగ్గింది. ఆ మాతలు పని చేస్తలేవు గవర్నమెంట్. నిఖిల్ మంచిగా అన్నాడు కొద్దిగా. ఆయనకేం కాదు కావద్దు కానీ నేను ఆయననే పోయి గవర్నమెంట్ మందులు పని చేయట్లేవు అండి. అవి వేసుకున్నా కూడా నేను నైట్ ఇంకెక్కువైపోయింది నాకు. కాకపోతే ఇక్కడ నా ఆర్ఎంపీకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటా. రిపోర్ట్ ఉంది కదా, దాన్ని బట్టి వేయమని చెప్తా. నా నిన్న పరకలు చెప్తాను. నీకెట్టున్నది? నాకు కొద్దిగా జలుబున్నది. తగ్గిందా? కొద్దిగా తగ్గింది. తగ్గింది నాకే పని చేస్తాను. ఈ డాక్టర్ కాడికి అయినా పోయి సూదులు వేసుకున్నా తప్ప వేసుకో. అవి గవర్నమెంట్ ఎందుకు పని చేస్తలేవు? గవర్నమెంట్ పని చేయకుండా ఏం కూర అంటాను? పెద్ద తక్కువ నాట జ్వరం అటు తీసుకొని పోతాను. మా పెద్ద తక్కువ జ్వరం గంగలక్ష్మి ఈరోజు తీసుకొని పోతుంది. కూర ఏం కూర అంటాను? బెండకాయ. ఈరోజు మాది బెండకాయ కర్రీ అండి. అండేది నాకైతే నోరంతా చేదు, తినబుద్ధి కావట్లేదు. అది అంబలి అంటారు కానీ రాగులంబలి అప్పటికి కాసుకొని తాగుతాం. తనకి ఇప్పుడు టైం లేదు, కాశీ అంతా కర్రీ చేసి వెళ్తుంది. మేమే అప్పటికి కాసుకుంటాం. ఉంది రాగులంబలి పిండి ఉంది, కాసుకుంటాం. చూడండి ఈరోజు మాది ప్రిపేర్ చేసేది దొండకాయలు, బెండకాయలు అండి. నాకు కొంచెం ఏం మాట్లాడుతున్నాను అర్థం